చాలా బాగుంది. సూర్య యాక్టింగ్ అయితే అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నమాట. విజువల్స్ చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎగ్జిక్యూషన్ కొంచెం పువర్, కాకపోతే సెకండ్ హాఫ్ అంతా కవర్ చేసేసాడు. సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది. నాకు అలా అనిపించలేదు. లాస్ట్ 5 క్లైమాక్స్ అయితే అద్దరిపోయింది. లాస్ట్ ట్విస్ట్ అయితే అసలు పార్ట్ 2 కి మంచి స్టార్టింగ్ అన్నమాట. కొంచెమే రోల్ సాంగ్స్ ఓకే. అది స్పాయిలర్ అండి, అలా చెప్పకూడదు. క్లైమాక్స్ అనేది డ్యూయల్ రోల్ రీచ్ అవ్వాలి మరి, కానీ థియేటర్స్ లోనే ఇవ్వలేదు. థియేటర్స్ ఇవ్వలేదు, ఎలా మార్కెట్ అనవసరంగా పడిపోతుంది. కానీ చాలా చాలా మట్క ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను. కంగువా అయితే అదిరిపోయింది. కంగువా డిజర్వ్స్ మోర్ థియేటర్ అండ్ మోర్ రీచ్ అండ్ మోర్ ఆడియన్స్. ఏంటంటే చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రెడిక్టెడ్ అంటే ఎగ్జిక్యూషన్ సెకండ్ హాఫ్ లో బాగుంది, ఫస్ట్ హాఫ్ లో బాగాలేదు. చాలా బాగుంది, సూపర్ హిట్. ఎంకరేజ్ చేయండి. విజువల్స్ చాలా బాగున్నాయి. అక్కడ అరుపులే ఉన్నాయండి, డైలాగ్స్ ఏం లేవు. చాలా బాగుంది. సూర్య యాక్టింగ్, సూర్య ఎలివేషన్స్ అన్ని బాగుంటాయి సినిమా. అలా ఏం లేదు. కార్తీ అంటే స్పాయిలర్ అయిపోతుంది, బట్ ఆయన ఎంట్రీ బాగుంది. పర్లేదు, ఆయన కూడా ఎలివేషన్ బాగుంది. విలన్ క్యారెక్టర్ బాగున్నాయండి. అంటే మరీ అంత ఏమంటారు, హాలీవుడ్ లెవెల్ కాకపోయినా మ్యాచ్ చేశారు. చాలా బాగుంది. నాకు తెలిసి 5/5 ఇస్తాను. 5/5 ఇస్తాను. అంటే మీరు చెప్పిన ప్రకారం బ్లాక్ బస్టర్. యా, బ్లాక్ బస్టర్. ఏ బాబు అండి, దాని బేస్ అయి ఉంటుంది స్టోరీ అంతా. సాంగ్స్ ఎక్కువ కాదు, బట్ మ్యూజిక్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్యాక్ డ్రాప్ వేరే, ఇదేంటంటే కొంచెం బ్లాక్ స్క్రీన్ వస్తుంది, ఎక్కువ పోస్టర్ మీద ఫైట్ లా ఉంటుంది. బాగాలేదు అంటే మేబీ వాళ్ళకి బ్యాక్ డ్రాప్ ఇంకా అర్థం కాకపోయి ఉండొచ్చు. లేదు, బాగుంది. కొత్త వరల్డ్ కి తీసుకెళ్తాం. Yeah, it's good. It's just well tried. BGM, Surya acting well tried. And Telugulo చూసాను. But yeah, అట్లేం లేదు. Just have to watch the film అంతే. Let's see the response అంతే. ఇది చూడండి, మూవీ చూడండి. ఎందుకంటే ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు క్రైమ్ ఉందనో, నాకు చాలా భయం. ఊరికే కొట్టుకుంటారు సినిమాలు, నేను చూడను. చాలా మందికి ఆ సెన్సిటివ్. అసలు లేడీస్ అంటే పాత కాలంలో ఉండే, ఇప్పుడున్న వాట్సాప్ కమ్యూనికేషన్ కాకుండా అప్పుడున్న కోడ్ లాంగ్వేజ్ ని వాడి అన్నారా అని చెప్పి దీనంగా అరిస్తే కృష్ణుడు వచ్చి చీరచ్చినట్టు కాకుండా నీకు నేనున్నాను వెనకాల నువ్వు యుద్ధం చేయన్న కమ్యూనికేషన్ ని వాళ్ళు తీసుకొని, ఆడవాళ్ళలో శక్తి లేక కాదు, టైం కి యుక్తి లేక, మీలో ఆల్రెడీ ధైర్యం ఉంది, శక్తి ఉంది, ఫైట్ చేయండి అని అసలు అలా వాళ్ళని టెక్నిక్స్, అతను నేర్పించిన టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేయడం చాలా బాగుంది. అంటే ఎవ్రీ అమ్మాయి, మన ఆంధ్రులో అవనివ్వండి, ఇండియన్ లో ఉన్న ప్రతి అమ్మాయి ఈ మూవీ చూసి ఇన్స్పైర్ అవుతుంది. అసలు చిన్నబాబు నేను ఫస్ట్ లో చూసి ఏంటి ఇలా పెట్టారు, అంత అందంగా లేడు, అంటే జో దిక్తా కదా, అందంగా ఉండాలి అబ్బాయి అనుకున్నా. బట్ టైం లైన్ వెనకాలకి వెళ్ళినప్పుడు అసలు అబ్బాయి కాస్ట్యూమ్స్ కానీ ఉండే పద్ధతి కానీ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. కాంపాక్ట్ ఆఫ్ బోత్ ఎమోషన్స్ అండ్ ఆల్సో యాక్షన్ సీన్స్ అన్నమాట. పాన్ ఇండియా రేంజ్ లో ఉందా? పాన్ ఇండియా రేంజ్ అయితే చెప్పలేను, కాకపోతే లైక్ వాచబుల్, వర్త్ వాచింగ్. 3.8 అన్న. చాలా కాంట్రవర్సీస్ లైక్ రిలీజ్ అవ్వట్లేదు కదా, ఏడో కలెక్షన్స్ ఎంతో రీచ్ అవుతుంది అని చెప్పేసి వర్త్ వాచింగ్. వన్ టైం అయితే వాచ్ అయితే ఈజీగా చేయొచ్చు. కానీ యాజ్ ఎ సెడ్ లైక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఓన్లీ యాక్షన్స్ కాదు, ఒక పిల్లోడు ఒక పెద్దోళ్ళకి మధ్య ఫస్ట్ బాండ్ ఏర్పరచడం, దాని తర్వాత యాక్షన్స్ రెండు ఉంటాయి. ట్రైలర్లో ఓన్లీ యాక్షన్ పెట్టారు కదా, అది ఒకటే కాదు. సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందన్న. లైక్ ద హోల్ ఫైటింగ్ సీన్స్ అంతా, ఎలివేషన్స్ అవన్నీ బాగా వచ్చాయి. బాబీ డియోల్ ఎలివేషన్ సీన్ బాగుంది. ఇంకా లాస్ట్ లో కార్తీ, ఐ మీన్ నాట్ షూర్ తెలుసో లేదో, కార్తీ ఉంటారు లాస్ట్ 5 minutes. ఆ మొత్తం ఎపిసోడ్ మొత్తం ఇంకా గూస్ బంప్స్ అన్న. కార్తీ ఎంటర్ అయిన తర్వాత మాత్రం కార్తీ పార్ట్ 2 కంటిన్యూషన్ కోసం
తన రోల్ ఇంట్రడ్యూస్ చేశారు కార్తీది. ఆ మొత్తం ఆ కార్తీ ఉన్న ఎపిసోడ్స్ మాత్రం ఫుల్ గూస్ బంప్స్. చిన్నబాబు క్యారెక్టర్ లైక్ హీ డిడ్ అ గుడ్ యాక్టింగ్ అండ్ ఆల్. అంటే లైక్ తనది మెయిన్ వన్ ఆఫ్ ద లైక్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. బాబీ డియోల్ విలన్ లైక్ అసలు యానిమల్ సినిమా చూసినప్పుడే మనకి ఏదైతే అనిపించిందో బాబీ డియోల్ ఎట్లా చేశాడని సేమ్ ఆల్మోస్ట్ అంతకు మించి ఎక్కువ చేసినట్టు అనిపించింది అన్న. తన ఎలివేషన్ సీన్స్ అని కానీ ఏదైనా చాలా బాగా వచ్చింది. చెప్పుకోదకంటే లైక్ ఎలివేషన్స్, ఫైట్ సీన్స్, గ్రాఫిక్స్ అవన్నీ కూడా లైక్ న్యాచురల్ గా వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో దిశా పటాని సీన్స్ కొంచెం హీరోయిన్ ఉండాలి పెట్టాలని తప్పితే మిగతా అంతా బాగానే ఉందన్న. లేదు, తెలుగు ఆడియన్స్ కి నచ్చచ్చు అన్న. అదే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ యాక్షన్స్ అండ్ ఆల్సో కొంచెం ఎమోషన్స్. సో నచ్చుతుంది. మరీ 1000 crores 2000 crores అని చెప్పలేను, కానీ లైక్ ఇట్స్ వర్త్ వాచింగ్. తక్కువ అదే నాకు తెలియట్లేదు. లైక్ నిన్నట్టు కూడా లైక్ ఎందుకు మూవీస్ ఇచ్చారో నాకు తెలియదు. మరి ఏమైనా ఏం జరుగుతుందో తెలియదు, కానీ లైక్ ఇచ్చిన థియేటర్స్ లో మాత్రం బాగానే ఉంది అనిపిస్తుంది నాకు. సూర్య కోసం వాచ్ చేయొచ్చు, బాబీ డియోల్ కోసం వాచ్ చేయొచ్చు, యాక్షన్ సీక్వెన్స్ కోసం వాచ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం వాచ్, కార్తీక్ కోసం వాచ్ చేయొచ్చు. ట్విస్ట్ అంటే ఏం లేదన్న. ట్విస్ట్ అంటే లైక్ మనకు కొన్ని అర్థమైపోతుంది. ట్విస్ట్ అని ఏం చెప్పలేము, కొంచెం అర్థమైపోతుంది సినిమాలోని. కానీ చిన్నబాబు పవర్ అవుట్ ఉంది అని లాస్ట్ లో పెట్టాడు. ఆ సెకండ్ పార్ట్ లోనే తెలుస్తుంది, ఫస్ట్ పార్ట్ లో అయితే తెలియదు. మరి ఏంటది చిన్నబాబు అంతా కూడా మనకి అర్థమైపోతుంది. తను ఏంటి అంటే 100 years బ్యాక్ సీన్స్ ఇప్పుడు సీన్స్ 2 కలిపారు కాబట్టి కొంచెం కనెక్టివిటీ అయితే వచ్చేస్తుంది మనకి. సస్పెన్స్ లాగా అయితే నెక్స్ట్ ఏం జరుగుతాయి. కార్తీ ఎంట్రన్స్ అది ట్విస్ట్ అని చెప్పొచ్చు. కార్తీ అసలు సినిమాలో ఉంటాడని కూడా తెలియదు. తను వచ్చిన తర్వాత నుంచి అదే ట్విస్ట్. అక్కడి నుంచి ఇంకంతా లాస్ట్ తను స్క్రీన్ ప్రెసెన్స్ ఇంకా పిచ్చెక్కించవచ్చు. ఇట్ ఈస్ ఓకే, ఫైన్. అంత గ్రేట్ ఏం లేదు. కంటెంట్ ఇస్ ఓకే, బట్ సూర్య అండ్ BGM ఇస్ గుడ్. విజువల్స్, గ్రాఫిక్స్, BGM బాగుంది, బట్ కంటెంట్ అయితే అంతేం లేదు. సూర్య కోసం అండ్ BGV కోసం అయితే చూడొచ్చు. స్టోరీ అంత గ్రేట్ ఏం లేదు. This is Surya and BGM, yes. Visuals బాగున్నాయి, but story అంతా ఓకే. ట్విస్ట్ అయితే ఉన్నాయి, 2-3 ట్విస్ట్లు ఉన్నాయి మూవీలో. శాంతి అండ్ గ్రేట్. యాక్షన్ మొత్తం మూవీ అంతా యాక్షనే ఉంది. యాక్చువల్లీ there is nothing apart from the action. All fights. Dual role, yes. Brutal fights ఉన్నాయి. తెలుగు ఆడియన్స్ కి సూర్య కోసం BGV కోసం రీచ్ అవుతుంది, బట్ కంటెంట్ అండ్ రివ్యూ అయితే నథింగ్. ఎంట్రీస్ గుడ్, ఎంట్రీస్ బాగున్నాయి, BGMs బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి. క్రాంతి ఎంట్రీ ఇస్ ఆల్సో గుడ్. మేడం పార్ట్ 2 కోసం వెయిట్ చేసేంత కంటెంట్ 1 లో ఉందా? మ్యూజిక్ ఇస్ గుడ్, BGM ఇస్ గుడ్, మ్యూజిక్ ఇస్ గుడ్, బట్ పార్ట్ కోసం వెయిట్ చేసే అంత ఏం లేదు. లెట్స్ సీ. I would give for content 2.5 to 3 star, but for BGM Surya I'll give 5.5. నాకు వచ్చేసి సూర్య గారి 1 man షో నాకు అనిపించింది. సో ప్రొడక్షన్ వాల్యూస్ సూర్య గారి 1 man షో ఆ 11th century 1070 ఇయర్ అప్పుడు అక్కడ జరిగిండే లైక్ ఆ పీరియాడిక్ వర్క్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా ఉంటారో, సో అదంతా బాగానే నచ్చింది. కానీ బట్ మూవీలో నాకు ఎమోషన్స్ నేను పెద్దగా కనెక్ట్ కాలేదు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇట్లాంటివి నేను ఎన్నో చూస్తాను అనమాట. సో మనం తెలుగులో, మనం బీయింగ్ తెలుగులో మనం ఎన్నో చూస్తాము. సో కాబట్టి నాకేదో సూర్య గారి కోసం మనం వెళ్దాము, సూర్య గారి యాక్టింగ్ కోసం మనం వెళ్దాం అనుకుంటే డెఫినెట్లీ రావచ్చు. 1 time వాచబుల్ మూవీ అని నేను చెప్తాను. అండ్ DSP గారి BGM అంటే బానే ఉంది, బట్ నాట్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ BGMs. సో కాస్త సాంగ్ కావచ్చు, లేకపోతే ఇంకొంచెం BGMs ఇంకా బెటర్ గా పెట్టింటే బాగుండేదని నాకు అనిపించింది. అండ్ దిశా పటాని ఉంది. సో అంటే బాబీ డియోల్ కంటే దిశా పటానినే కాస్త బెటర్ అనమాట. ఎందుకంటే అట్లీస్ట్ ఆ ఫ్రాన్సిస్ తోనైనా స్టార్టింగ్ లో కొంచెం మంచి రోలే ఉంది. బాబీ డియోల్ ఇంకా బాగా బెటర్ గా యూటిలైజ్ చేసుకుంటే బాగుండేది. సో అన్ని 2 వస్తాయి అనమాట. బాహుబలి దగ్గర నుంచి స్టార్ట్ అయింది పార్ట్ 1, పార్ట్ 2. ఇది కూడా 2 కి లీడ్ ఇచ్చినారు. బట్ కానీ 2 అవసరమా అంటే నాకు తెలిసి సూర్య గారు ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ మీద స్టిక్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అంటే ఈ మూవీకి కలెక్షన్లు అయితే రావచ్చు, డెఫినెట్లీ more than 500 crore అట్లా రావచ్చు. కానీ బట్ మనం వచ్చేసి లైక్ వర్బల్ గా మనం మూవీ ఎలా ఉందో క్రిటికల్ గా చెప్పాలంటే నాకు ఒక యావరేజ్ మూవీ అనిపించింది అంతే. అది నేను క్యామియో చెప్తే బాగుండదు, ఎందుకంటే క్యామియో మీరే చూడాలా. ఈ చిన్న చిన్న క్యామియోస్ అయితే మనకు ఉన్నాయి, కానీ మెయిన్ క్యామియో అది మూవీ చూస్తే మనకు తెలుస్తుంది. అది ఎందుకంటే లాస్ట్ సో మనం ఇంటెన్స్ గా ఫీల్ అయ్యేది కదా. అదే బ్రో. సో మూవీ అయితే నాకు ఈ ఆర్ట్ వర్క్ ఇవన్నీ బాగున్నా కూడా
సో కొంచెం ఈ యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషన్స్ ఇవన్నీ మనం చూసిండేదే కదా తెలుగులో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము. నాకు అంత డిఫరెంట్ మూవీ కంగువా వాళ్ళు ఎంత ఎలివేషన్ ఇచ్చినారో అంత కనెక్ట్ కానట్లు నాకు అనిపించింది, యావరేజ్ అని అనిపించింది. ఏదేది చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేశాడు. అదొక్కటి మీరు చెప్తా ఉంటే గుర్తొస్తుంది బ్రో. ఫస్ట్ ఒక 20 minutes తర్వాత ఆ పిల్లోడు ఒక ఆర్ట్ వర్క్ ఇట్లా డ్రాయింగ్స్ గీస్తా ఉంటాడు కదా, అప్పుడు వచ్చి బీజిఎం అలాంటి గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక 2 సీన్లు ఉన్నాయి, సెకండ్ హాఫ్ లో ఒక 2 సీన్లు ఉన్నాయి. బట్ అదే చెప్తా ఉన్నాను కదా, మనం ఇన్ని సినిమాలు చూసి బీయింగ్ తెలుగు వాళ్ళము, మనం ఎన్నో చూసి మన తెలుగు వాళ్ళకు రీచ్ అయ్యే సినిమా ఇది కాదు అని నాకు అనిపించింది. కలెక్షన్లు వస్తాయి, టాప్ కూడా డెఫినెట్లీ క్రిటికల్ గా చెప్పినా కూడా అబవ్ యావరేజ్ ఉంది. బట్ నాట్ అప్ టు వాట్ కంగువా హ్యాస్ సెట్ ద ఎక్స్పెక్టేషన్స్ అని నాకు అనిపించింది. గెస్ట్ చేయొచ్చు బ్రో అదేమి. ప్లస్ ఇంకోటి ఏంటంటే తెలుగు డబ్బింగ్ అంటే వర్డ్స్ బానే ఉన్నాయి కానీ అంత లౌడ్ గా లేకుండా, అంత ఫాస్ట్ గా లేకుండా కొంచెం సెటిల్ చేసి, ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్ కూడా ఇప్పుడు మనం సలార్ లో చూస్తాం అనమాట. సలార్ లో శౌర్యాంగ పర్వము అవి ఇవి అని ఇట్లా ఉన్నాయి కదా, దీంట్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. అంటే కొన్ని 2-3 సినిమాలు మిక్స్ చేసినట్లు కూడా నాకు అనిపించింది. ఓవరాల్ గా అదే బ్రో, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, సూర్య యాక్టింగ్ బాగుంది, ఆర్ట్ వర్క్ బాగుంది, ఆ పీరియడ్ టైంలో అవన్నీ బాగున్నాయి. సో వాటి కోసం డెఫినెట్లీ మోర్ దాన్ 1 time వాచబుల్ అని నేను చెప్తాను. చేస్తాయి బ్రో అక్కడక్కడ. ఎవ్రీ ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ 20 minutes తర్వాత నుంచి స్టార్ట్ అనమాట అరుపులు. ఇంకా 5 minutes కి ఏదో ఒక అరుపు వస్తుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా స్పష్టమైన, అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు అని అంటూ ఉంటారు కదా, పూర్వకాలపు తెలుగు. అది వాడినారు కానీ కొంచెం స్లోగా మాట్లాడింటే బాగుండేది అని నాకు అనిపించింది. ఓవరాల్ గా లైక్ ఇట్స్ లైక్ కంగువా నేను ఎక్స్పెక్ట్ చేసేంత లేదు. అంటే శివ గారి నుంచి మనము పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇట్లాంటి మూవీస్ మీద పెట్టుకోలేం లేదు. ఆయన వేదాలము, వీరము, విశ్వాసం ఇవన్నీ బాగా ఇస్తాడు. పీరియాడిక్ మూవీ అంటే లైక్ ఎంతైనా మన రాజమౌళి గారు, సో వీళ్ళకే కుదురుతుంది అనమాట. సో నాట్ అప్ టు ద మార్కెట్, బట్ ఇట్స్ లైక్ యావరేజ్ మూవీ. సూర్య గారు అయితే కంగువా మూవీ, సూర్య గారు అయితే 1 man షో. అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య, కంగువాతో పిచ్చెక్కించాడు బ్రో. సూర్య హీరోయిన్ గురించి చెప్తే హీరోయిన్ దిశ, నిన్ను చూస్తుంటే ఎక్కుతుంది నష. అంత అంటే అంత బాగుంది. మ్యూజిక్ కూడా నిజంగా అసలు స్ట్రాంగ్ బ్యాక్ బోన్ లాగా ఇచ్చిండు మ్యూజిక్ అయితే మూవీకి. దాంతో పాటు సూర్య గారి యాక్టింగ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. నిజంగా మూవీ చూసిన వాళ్ళు మాత్రం చాలా ఒక డిఫరెంట్ ఫీల్ లోకి వెళ్ళిపోతారు. బీజిఎంస్ నిజంగా డిఎస్పి గారు అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చినారు, మంచి మ్యూజిక్ ఇచ్చినారు. స్క్రీన్ ప్లే అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇంతవరకు నేను ఏ సినిమాలో చూడలేను ఇలాంటి స్క్రీన్ ప్లే గానీ, షార్ట్స్ గానీ, ఎలివేషన్స్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయి. హీరో మాత్రం చాలా వైల్డ్ యానిమల్ లాగా కనిపిస్తుంది. కార్తిక్ గారు ఎంట్రీ అయితే నిజంగా చెప్తున్నా క్లైమాక్స్ లో వస్తాడు, మంచిగా ఉంది. అది కూడా క్లైమాక్స్ లో ఒక కిక్ ఇచ్చింది. బాగుంది, కొంచెం లాగ్ అనిపించింది, కాకపోతే బాగుంది. మళ్ళీ సూర్య గారి గెటప్ బాగా నచ్చింది. వాళ్ళ కనెక్షన్ బాగుందండి, ఆ బాబుతో తన బాండింగ్ బాగా నచ్చింది. ఫ్యామిలీస్ చూడొచ్చు. మూవీలో హైలైట్స్ వచ్చేసి సూర్య గారి యాక్టింగ్ అండ్ డైరెక్షన్. లాగింగ్ వచ్చేసి స్టోరీ లాగింగ్ గా ఉంది. సాంగ్స్ ఒక సాంగే బాగా కనెక్ట్, 2 songs కనెక్ట్ అయ్యాం. ఇంకా ఒక 2 songs బోరింగ్ గా అనిపించాయి. స్టోరీ వల్ల బోరింగ్, బట్ యాక్టింగ్ వైజ్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. రెండు ఓకే, నాట్ సో గ్రేట్. కార్తీక్ గారు సూపర్ ఉన్నారు. కార్తీక్ గారు హైలైట్ ఆఫ్ ద మూవీ. అయ్య భయ్యా చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి 2000 కోట్లు అన్నారు నాయన, బాహుబలి క్రాస్ అన్నారు నాయన అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను సినిమాకి. కంగువా మూవీకి వచ్చాను. కంగువా మరీ చెప్తున్నాను, పేరు కూడా కంగువా మూవీకి వచ్చాను. సినిమా అయితే జస్ట్ ఒక యావరేజ్ మూవీ అన్న. ఎందుకు యావరేజ్ మూవీ అన్నారంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆయన గెటప్స్ కావచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, అవన్నీ కూడా చాలా కష్టపడ్డారు, చాలా బాగున్నాయి. ఎటు వచ్చి స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం బోరింగ్ ఎక్కించారు ఫస్ట్ హాఫ్. అంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదన్న సినిమా, బట్ సెకండ్ హాఫ్ 40 నిమిషాలు మాత్రం చాలా బాగుంది. సినిమా చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే బీజిఎం మాత్రం సూపర్ అండి. సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పుకోవాలి. ప్రత్యేకంగా బీజిఎం కోసం, సాంగ్స్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది బీజిఎం మాత్రం. అంటే డిఎస్పి రేంజ్ అంటే చూపించాడు దీంతో, ఈ సినిమాతో మాత్రం చాలా బాగుంది. బట్ సినిమాలో శివ గారు రాసుకున్న స్టోరీ లైన్ కావచ్చు, లేదా కథ కావచ్చు, ఇంకా గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే సినిమా ఒక విధంగా హిట్ అవుతుందేమో అన్న. బట్ ఆయన రాసుకున్న గందరగోళం, అంటే ఫస్ట్ పంచ్ ఎలా ఉంటుందంటే గందరగోళంగా, ఆ డబ్బింగ్ సెట్ అవ్వడం, ఆ సూర్య డైలాగ్ అక్కడక్కడ అర్థం కాకపోవడం, అలా కొంచెం మాకు కన్ఫ్యూజన్ బియ్యం. నేను చెప్తాను కదా, బీజిఎం మెయిన్. సినిమాకి మనం కూర్చున్నాం అంటే కేవలం బీజిఎం. ఎటు వచ్చి శివ గారు మైనస్, ఆయన ఒక్కడే. ఏదైనా
అదే చెప్తున్నాను కదా, రొటీన్ స్టోరీ రొటీన్ గా తీసుకున్నారు. ఈ రొటీన్ కాస్త బడ్జెట్ మాత్రం హై బడ్జెట్ సినిమా, ఎందుకంటే చాలా ఖర్చు పెట్టారు సినిమాకి. మనకి తెర మీద ప్రతి రూపాయి కనపడుతుంది, బట్ రాసుకున్న స్టోరీ స్క్రీన్ ప్లే ఎఫర్ట్, డైరెక్టర్ ఏదైతే ఎఫర్ట్ పెట్టాడో అదైతే చాలా లేజీగానే తీసుకున్నాడో అనిపించింది సినిమాకి. బట్ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం సూపర్ అంతే. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, యాక్షన్ పార్ట్ కానీ, ఆ ఏదైతే యుద్ధం ఉందో అది కానీ నాకు చాలా బాగా నచ్చింది. బట్ కొన్ని సినిమాలు మనకు గుర్తొస్తుంటాయి, అటు 7th సెన్స్ కాబట్టి ఇది బాహుబలి ఇవన్నీ గుర్తొస్తుంటాయి. బట్ గెటప్స్ అయితే సూర్య గారు కొత్తగా మేకోవర్ అయ్యారు, చాలా బాగా కనిపించారు. ఆయన యాక్టింగ్ డెలివరీ కానీ అంతా బాగుంది. బట్ డబ్బింగ్ అనేది సెట్ కాలేదు సినిమాకి. నిజంగా నేను ఎంత చెప్పినా తక్కువ అనుకుంటే డిఎస్పీ సినిమా వండనలో హీరో డిఎస్పీ అంతే. ఓవరాల్ గా చెప్పుకుంటే డబ్బులకి ఎవరైతే వస్తారో లాస్ట్ 40 నిమిషాలు కాస్మే రావాలి. సినిమా అయితే మాత్రం జస్ట్ యావరేజ్ మూవీ. అది లాస్ట్ 40 నిమిషాలు బాగుంది కాబట్టి యావరేజ్ అయింది, అది కూడా లేకపోతే ఫ్లాప్ అవుతుంది సినిమా. నా వరకు చూసుకుంటే తెలుగులో డిసప్పాయింటెడ్ మూవీ, జస్ట్ యావరేజ్ మూవీ. బట్ అంతే, సూర్య గారిని కోసం చెప్పుకుంటే ఏం లేదన్నా, ఆయన సూపర్ యాక్టర్, గ్రేట్ యాక్టర్, ఆయనకైతే సూపర్ అనమాట. ఇటు వచ్చి శివ గారు అంటే మన తెలుగులో మేయర్ రమేష్ గారు ఎలాగో అలాగే శివ గారు తయారేలా కనిపించారు. అజిత్ ఇటు సూర్య, నాకైతే ఏం అర్థం కావట్లేదు. సినిమా వరకు చూసుకుంటే లాస్ట్ 40 నిమిషాలు గూస్ బంప్స్, మిగతా 2 గంటలు మాత్రం ఏముండవు. థ్యాంక్ యూ. మొత్తం బాగా సో ఎక్స్పెక్టేషన్స్ మొత్తం రీచ్ అయినా? ఓకే కాదు, వెయిటింగ్ సూపర్ ఉంటుంది. ఇప్పుడే బాగుంది, సెకండ్ హాఫ్ మీ ఎక్స్పెక్టేషన్స్ అంతా రీచ్ అయిందా? మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ కూడా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. కొత్తగా ఉంది, కొత్తగా ఉంది. అసలు సూర్య యాక్టింగ్ అనగానే ఇంకా మనమైతే అందులో తమిళ్లో కాకుండా తెలుగులో కూడా ఇంతమంది ఫ్యాన్స్ ని చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది, నేను బాగా ఎంజాయ్ చేస్తాను. కంగువా మూవీ సూపర్, ఫుల్ ఎంజాయ్ చేస్తాను. హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుంది. అందులో సూర్య యాక్టింగ్ కానీ సరికొత్తగా ఉంది, నాకైతే ఫుల్ నచ్చింది. కార్తీ ఎంట్రీ సూపర్. పార్ట్ 2 కోసం వెయిటింగ్. బాగా ఎంజాయ్ చేస్తాం మూవీ. అలా ఏమనిపించలేదు, నాకు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాను. సూర్య కోసం వస్తారు, స్టోరీ ఉంది, చాలా బాగా నచ్చింది. నాకైతే బాగా నచ్చింది, అందరికి బాగా నచ్చుతుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. సూర్య చాలా బాగా అనిపించింది, నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బాగుంది తన ఎంట్రీ, మనం చెప్పలేం కదా, చాలా బాగుంది. ఆల్మోస్ట్ అందరూ చూసారు కనుక సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫైటింగ్ అదర్స్ దానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, బట్ అందరికి అర్థమయ్యేలాగా ఉందా లేదు? సర్టెన్ పీపుల్ ఆఫ్ ఆడియన్స్ అందరికి అర్థమయ్యేటట్టుంది. ఫ్యామిలీ మూవీ చాలా బాగుంది. ఫైట్స్ కానీ, యానిమల్స్ కానీ, పిల్లలతో చూడాల్సిన మూవీ. చాలా 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 బాగుంది, సూపర్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. అసలు మీరందరూ కూడా మూవీ చూసారనుకుంటా, సో నేను చెప్పడానికి నథింగ్. నాకేం నచ్చిందా, ద బాండింగ్ బిట్వీన్ మామ అండ్ అల్లుడు, దట్ థింగ్. అండ్ గూస్ బంప్స్ వచ్చే సీన్ ఏంటంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ ఇచ్చి ఒట్టిచ్చి వెళ్ళిపోతుంది, బట్ అది మెయిన్ అక్కకి ఇచ్చిన ఒట్టు కోసం పేరెంట్స్ కదుతున్నాం. అది మ్యూజిక్ చాలా బాగుందండి. చాలా మంది రెగ్యులర్ స్టోరీ మూవీస్ అన్ని రెగ్యులర్ గానే ఉంటాయండి. ఇప్పుడు ప్రతి ఒక్క మూవీలో హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, సో వాళ్ళ దాంట్లో కామన్ ఉంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది, ఎందుకంటే పార్ట్ 1 లో ఐ మీన్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ 2024 లో హీరోకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, పాస్ట్ లో లేదు. అది కొంచెం యూనిక్ ఉంది. అండ్ మెయిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ మూవీస్ అంటే కొట్లాట గిట్లాట అది ఇది ఫైటింగ్స్ ఫ్యాషన్ ఫ్యామిలీస్ అట్లా ఉంది, కానీ ఈ మూవీ కొంచెం బంధుత్వాలు కలిపేలా ఉంది. లాస్ట్ లో కేమీ కూడా చాలా సర్ప్రైజ్ చేసింది అంట. లాస్ట్ లో ఒక హీరో కూడా రావడం జరిగింది కదా లాస్ట్ టైం. మా కార్తిక సూర్య గారు అంటే సీక్వెల్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉండబోతుంది తగ్గపోయి. చేతులు చూడండి ఆల్రెడీ చెమట అవుతుంది, అదే థింక్ చేస్తున్న సెకండ్ ఎట్లుంటుందో అని చెప్పి. కంగువా చూసామన్నా, సో కంప్లీట్ గా ఎందుకో కొంచెం బిలో యావరేజ్ అనిపించింది. అంత సాటిస్ఫై అవ్వలేకపోయాను సినిమా చూసి. ఎందుకో బాగా బీజిఎం ఒకటి చాలా లౌడ్ గా అనిపించడం వల్ల చాలా ఇరిటేషన్ వచ్చింది. ఇప్పుడు బయటకు వెళ్ళిపోతామన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ సినిమా వచ్చేసరికి యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి. సూర్య గారి మేకవర్ అయినా సరే, లేదంటే అక్కడక్కడ చిన్న చిన్న బీజిఎం అయితే బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఉమెన్స్ ఫైట్ అయినా సరే, లేదంటే క్లైమాక్స్ లో సర్ప్రైజ్ ఎలిమెంట్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే క్లైమాక్స్ సర్ప్రైజ్ ఎలిమెంట్ కి ఏంటంటే అప్పటికి చాలా టైం అయిపోయింది. సో జనాలు అలసిపోయి అక్కడికి వచ్చేసరికి అంత వావ్ ఫ్యాక్టర్ అనిపించలేదు వాళ్ళకి కూడా. కంప్లీట్ గా డిసప్పాయింట్ అనిపించింది.
వాళ్ళు ఏదైతే చెప్పారో 2,000 కోట్లు కొడతాం, 3,000 కోట్లు, 1,500 కోట్లు కొడతామని చెప్పారో వాళ్ళు కొట్టింది ఏంటంటే ఓ బాహుబలి స్టోరీ, ఒక మగధీర స్టోరీ, ఒక స్ట్రేంజర్ థింగ్స్, ఈ 3 స్టోరీలు కలిపి కొట్టి మొహాన్ని కొట్టారు. కొత్తగా చూపించాడు, కాకపోతే సూర్య గారు ఇదేంటంటే ఎందుకో తన వాయిస్ కూడా తనకు మ్యాచ్ అవ్వలేదు. మేబీ ఏదో యూజ్ చేశారు డబ్బింగ్, అది అసలు మ్యాచ్ అవ్వలేదు. ఎందుకో కొంచెం క్రింజ్ ఫీలింగ్ అట్లా అనిపించింది. అక్కడ కూడా అంత కొత్తగా అనిపించలేదు. మేబీ అయితే ట్రై చేశారు కానీ అంత తెలిసిన స్టోరీ కొన్ని చోట్ల బాగుంది. వీళ్ళు అరుపులు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ అరుపుల వల్ల ఏంటంటే ఆర్ఆర్ కూడా డామినేట్ చేస్తుంది. ఎంత బ్యాక్గ్రౌండ్ కొడుతున్నా సరే ఇక్కడ స్క్రీన్ పైన ఒక 400-500 మంది ఉండి వాళ్ళు అరుస్తుంటే అసలు వినడానికి చాలా చిరాకు అనిపించింది. మనుషులు వాయిస్ ఎంత చిరాకు వింటుందా అన్న భయం అయితే కలిపి. కొంతమంది అరుస్తుంటారు, సంథింగ్ ఏదో చంపు అని అరుస్తుంటారు. అది కూడా ఎలా అంటే ఒక అరుపులు అనిపించి మరీ లౌడ్ గా వినిపించి చాలా చిరాకు అనిపించింది. అసలు అంత మందితో కొన్ని ప్లేస్ లో బాగుంది. సెకండ్ హాఫ్ లో దేవిశ్రీ పాడిన ఒక చిన్న లిరిక్ ఉంటుంది, 1 minute లిరిక్ ఉంటుంది. అది చాలా బాగా వచ్చింది. అంటే దానికి ఏంటంటే బీజం ఏం లేకుండా ఓన్లీ తన వాయిస్ తో పాడాడు. అది చాలా బాగా అనిపించింది. అది కాకుండా మిగతా మొత్తం సాంగ్స్ బాగున్నాయి. కానీ ఎందుకో బీజం అదే చుట్టుపక్కల వాళ్ళు డామినేట్ చేయడం వల్ల బీజం వాళ్ళ కలిసిపోయింది. పెద్ద ట్విస్ట్ అయితే ఏం లేవన్నా. కార్తీ సర్ప్రైజ్ కూడా అందరికీ తెలిసిందే. అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు, అందరికీ తెలిసిందే. చిన్నబాబు సినిమాకి ఏదైనా మేజర్ పాయింట్ ఉందంటే సూర్య తర్వాత చిన్నబాబు. మొత్తం సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరో ఎంత టైం ఉంటాడో ఆ చిన్నబాబు క్యారెక్టర్ కూడా అంత టైం ఉంటుంది. తను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా యాక్ట్ చేశాడు. తన కళ్ళల్లో ఒక కోపం అయినా సరే లేదంటే ఒక బాధ అయినా సరే చాలా బాగా యాక్ట్ చేశాడు. చాలా బాగా అనిపించింది. హీరోయిన్ అంటే ఏదో ఫస్ట్ 10 minutes వచ్చి వెళ్ళిపోయింది. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరి క్రింజ్ కామెడీలా అనిపించింది. అది ఎక్కడ కూడా సినిమా కనెక్ట్ అయ్యే ఇదైతే కాదు. ఏదో పెట్టుకోవాలన్న పాయింట్ లో పెట్టుకున్నారు తప్ప అంత అవసరమయ్యే క్యారెక్టర్ అయితే కాదు. మిగతా సపోర్టింగ్ రోల్ వచ్చేసరికి తన విలన్ కూడా ఎందుకో మరి డల్ అనిపించింది. మరి అంత పవర్ఫుల్ గా కాకుండా ఏదో అరుస్తున్నారు తప్ప పెద్ద చేసేది ఏం లేకుండా అయిపోయింది. అండ్ అక్కడక్కడ కొంచెం విఎఫ్ఎక్స్ బాగున్నాయి. క్లైమాక్స్ లో ట్రిపుల్ ఆర్ మూవీలో క్లైమాక్స్ ఎలా అయితే అడవిలో ఫైట్ ఉంటుందో ఆ టైప్ ఒక ట్రై చేశారు. అది కూడా కాపీ కొట్టారు. ఇంటర్వెల్ ఇది 2 కలిపి కాపీ కొట్టారు. అది ఓకే. అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగా వచ్చింది. మేజర్ పాయింట్ అంటే సూర్య యాక్టింగ్, ఆ చిన్నపిల్లాడి యాక్టింగ్, యాక్షన్ బ్లాక్స్ అంతే. మరి రొటీన్ ఇదంటే స్టోరీ అసలు కంప్లీట్ గా రొటీన్ అసలు ఏం లేదు. కొత్త ఎక్కడ కూడా ఒక వావ్ ఫ్యాక్టర్ లేదు, ఒక ఏం లేదు. మనం ఏదైతే ట్రైలర్ చూసి లోపలికి వెళ్తాం కదా క్యూరియాసిటీతో, పాస్ట్ ని ప్రెజెంట్ ని ఎలా కనెక్ట్ చేస్తుంటారన్న క్యూరియాసిటీ లోపలికి వెళ్తాం కదా, ఆ క్యూరియాసిటీతో మళ్ళీ బయటకు వచ్చేస్తాం. అసలు ఆ సాటిస్ఫాక్షన్ అయితే అసలు కంప్లీట్ గా జీరో. అసలు ఎందుకు వచ్చారో అనిపిస్తుంది. చూపించాడు ఇందులో అయితే అంతకు మించి అయితే బాగా చూపించాడు. సో ఈ సినిమా అయితే చాలా సూపర్ డూపర్ హిట్ ఉంది. ఇంకోటి part 2 కూడా వస్తుంది. part 2 కోసం అయితే ఈగర్లీ వెయిట్ అయితే చేస్తుంది. చాలా స్లోగా ఉంది అంటున్నారు కదా సినిమా. స్లోగా ఏం లేదు. లాస్ట్ 40 minutes అయితే క్లైమాక్స్ అయితే అదరగొట్టింది. చైర్లు అయితే ఎవరు ఉండరు. మొత్తం గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే ఉన్నాయి. బీజిఎం అయితే చెప్పనవసరం లేదు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి చెప్పనవసరం లేదు. సో బాగా చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ అయితే. బాబుడియల్ చెప్తున్నా కదా, బాబుడియల్ యానిమల్ లో ఏ రకంగా అయితే ఉందో దానికి మించి కంగువాల్ అయితే బాబుడియల్ యాక్టింగ్ అయితే చాలా సూపర్ గా ఉంది. కార్తీ ఎంట్రీ అయితే ఇందులో కొంచెమే చూపించారు. part 2 అయితే అందులో చాలా బాగా ఉంటది. సో ఇందులో కొంచెం చాలా తక్కువ సేపు అయితే కార్తీని చూపించారు. సీరియస్ గా ఇంట్లో పిల్లలు 3 రోజుల నుంచి జరగకూడదు భయ్య. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏసీ బుక్ చేసుకుని వచ్చే పడుకున్నాం కళ్ళోటి ఎట్టుకుని అనుకునే లోపు కంగువ సినిమా నన్ను లేపేసింది. నిజంగా ఎలివేషన్, ఎక్స్ప్రెషన్, ఎమోషన్ బేభత్సంగా ఉందన్నమాట. సినిమా మామూలుగా లేదు. ఖచ్చితంగా సినిమా చూడండి, థియేటర్కి వచ్చి చూడండి. బాబీ డియోల్ గానీ, ఆ దిశ పటేల్ గానీ చూపిస్తానే ఉంటారు. సినిమా అంతా చూపిస్తాను. చాలా బాగా చేశారు. ఎక్స్ప్రెషన్ లాస్ట్ లో కార్తీ ఎంట్రీ ఉంటది. ఆ కోణాల మధ్య ఫైట్ ఉంటది. కోణలు కట్టుకుని ఆ రక్తపాతం పెడతారు అనమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ.